ఇలా కాళేశ్వరం కమిషన్ అయితే హరీష్ రావు గారు హాజరవడం జరిగింది. అసలు ఎలా ఉండబోతుంది రేపటి రోజున? ఈ కాళేశ్వరము కమిషన్ కాదు, ఏం కాదు, రేవంత్ రెడ్డి ఆడుతున్న దొంగ నాటకము. ఇది ఆంధ్ర ప్రజల ప్రయోజనాల గురించి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తుండు. తెలిసో తెలియకనో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అబద్ధ హామీలను ప్రజలు నమ్మి మోసపోయారు. మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి విజయం అందిస్తే రేవంత్ రెడ్డి ఏమనుకో వాపు చూసి బలపనుకో నన్ను చూసి నన్ను ముఖ్యమంత్రి చేశారని ఈయన అనుకుంటుండు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని ప్రచారం చేసి 200 టీఎంసీల నీళ్లు బంకచెర్లకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగమే ఈ కమిషన్లు, ఈ ప్రచారం, ఈ దుష్ప్రచారం. ఇది తెలంగాణ ప్రజలకు జీవనాధారం. రేపు భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండం. ప్రజలు ఆల్రెడీ దాని ఫలితాలు అనుభవిస్తుర్రు. నేను కూడా ఒక రైతుగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో అది చాలా ఉపయోగం తెలంగాణ. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ అసలు మనము ఒక 11 కన్నా ముందు పోదాం. తెలంగాణ ప్రాంతంలో పశువులు నీళ్ళు తాగేందుకు నీళ్ళు లేవు. కుంటలు, కాలువలు, చెక్ డ్యాములు ఎక్కడ నీళ్ళు లేవు. ఇప్పుడు మీరు రాష్ట్రమంతా తిరిగితే దాదాపు 80-90% నీళ్ళే కనబడతాయి. దీనికి కారణం ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్టు కాకపోతే ఆ జ్ఞానం లేదు ఆయనకు. ఒక వ్యవస్థ మీద, తెలంగాణ మీద అవగాహన లేదు, తెలంగాణ ప్రాంత సమస్యల మీద అవగాహన లేదు. ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అయినాయి. అదేదో ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయినది తప్పితే తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన గురువుకు గురుదక్షిణగా ఈ బంకచెర్ల ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీళ్ళు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. కాబట్టి ఈ కమిషన్లు, ఈ బెదిరింపులు, ఈ అబద్ధ ప్రచారాలు. కాళేశ్వరం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినామని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడారు. అంటే కాంగ్రెస్ మాట్లాడుతూ కల్వకుంట్ల వారికి, ఫామ్ హౌస్ వారికి మాత్రమే ఈ నీళ్లు వారినాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని ఏ విధంగా చూడొచ్చు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు. ఆ తలకాయ లేనివాడు మోపోయినవాడు. తలకాయ పనిచేస్తుందా? చదువు లేదు, సంధి లేదు, తెలంగాణ ప్రాంతం మీద ఒక అవగాహన లేదు. ఇంకోటి గమ్మత్ చెప్పాలి ఒక ముచ్చట. ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. ఏం నేపథ్యం లేదు. సంచులు మోసిన నేపథ్యం తప్పితే ఈయనకి ఏం నేపథ్యం లేదు. తెలంగాణ ప్రజలందరూ మేల్కొన్నారు. బిడ్డ నీకు ఓటు కాదు, నేను కనబడితే దాన్ని పరిస్థితి తెలంగాణ. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది అన్న మనకి సిగ్గు లేదు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుండు, తలకాయ లేకుండా మాట్లాడుతుండు. 1,00,000 కోట్లకు 1,00,000 కోట్లు కాళేశ్వరం అంటే ఏంటిది? 1,00,000 కోట్లు అవినీతి జరగడానికి కాళేశ్వరం అంటే ఏంటిది అనుకుంటారు? కాళేశ్వరం అనేది ఒక నది మీద కట్టిన ఆనకట్ట కాదు, లేకపోతే ఎమ్మెల్సీ కొడతానికి సూట్ కేసు ఎత్తుకపోయినట్టు కాదు. కాళేశ్వరం అంటే 140 టీఎంసీల నిల్వ ఉన్నటువంటి 20 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 1,534 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, గ్రావిటీ ద్వారా పోయేటి 20 పంప్ హౌజులు, అంతా కలిపితే కాళేశ్వరం 19 సబ్ స్టేషన్లు. నాసిరకం కట్టడా లేకపోతే అన్ని ఒక్కటి పనికొచ్చే కట్టడం నిన్ననే హరీష్ అన్న చాలా క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా క్లియర్ ఇప్పుడు 500 ఏళ్లుగా ఎన్నడూ రాని వరద వచ్చింది గోదావరికి. అయినా కూడా బారాజ్లో అన్ని చాలా మంచిగా దృఢంగా నిలబడి ఉన్నాయి. 2 పిల్లర్లలో ఏ ప్రాజెక్టులు అయినా సరే నడిచే క్రమంలో 1-2 ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలలో 1-2 జరుగుతాయి. 2 పిల్లర్లు మాత్రమే పోయింది. వాటి తిరిగి సవరించా చేయొచ్చు. కానీ దీన్ని ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టుగా కేవలం దాన్ని పక్కదో పడిపించి నికర జలాల్ని తెలంగాణ ప్రజలు, అసలు తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ ప్రియారిటీ స్వయంగౌరవం అయితే, 2వ ప్రియారిటీ నిధులు నియామకాల పునాది వచ్చింది. ఆ నీళ్లను కొట్టుకపోయేందుకు, నీళ్లను దొంగిలించేందుకు దొడ్డిదారి కోసం ఛాన్స్ లేదు తెలంగాణలో. కాబట్టి పక్కదారి పట్టిస్తాడు. అంటే కాళేశ్వరం కమిషన్ పేరు మీద ప్రజల్ని పక్కదో పట్టించి నికర జలాలు అనేటువంటి తెలంగాణ పల్లె 200 టీఎంసీలు కొట్టుకపోయేందుకు, బంకచెర్ల కట్టుకునేందుకు ఆడుతున్నటువంటి ఒక గేమ్ ప్లాన్ ఇది. ఓ గ్యాంబ్లర్ ఈజ్ నాట్. ముఖ్యమంత్రి కాదు, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ముఖ్యమంత్రులు అందరూ ఏదో ఒక నేపథ్యం, రాజకీయ నేపథ్యం నుంచి, ఉద్యమాల నేపథ్యం నుంచి వస్తారు. గ్యాంబ్లింగ్ చేసి వచ్చినాడు. ఏ పార్టీ నిన్న కూడా చెప్పిండు, మీరు విన్నారో లేదో, నిన్న ఒక సభలో చెప్పుకుంటూ ఒక స్కూల్లో చదివిండట, ఒక కాలేజీ చదివిండట, ఒక దగ్గర ఎంప్లాయ్ చేస్తుండట. ఎవరన్నా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అని అట్లా మాట్లాడతారా? కాబట్టి ఇది కాళేశ్వరం కమిషన్ పేరు మీద ప్రజల్ని పక్కదో ఓడిపించి బంకచెర్లకు నీళ్లు దొంగిలించకపోవడానికి తెలంగాణ ప్రజలు అడ్డుకుంటారనేటటువంటి సత్యాన్ని మభ్యపెట్టడం కోసం దారి మళ్లించి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అలవాటాన్ని ప్రతిసారి మీరు చూడండి. 18 నెలల పాలనలో 1,50,000 కోట్లు అప్పు చేసిరండి. తట్ట ఒక సిమెంట్ తట్ట వాడిరా, ఒక ఇటుక పెట్టిరా, ఏనాడు ఒక కొత్త పని చేసిరా, 1,50,000 కోట్లు చేసిరు. బీఆర్ఎస్ పాలనలో 4,89,000 కోట్లు అప్పు చేస్తే యాదవ్ 1,50,000 కోట్లు అప్పు చేసిండు. మనం చేసిన అప్పుకు ఇప్పుడు కనబడుతుంది, కాళేశ్వరం కళ్ళ ముందు కనబడుతుంది. దాని ఫలితాలు కూడా చూసాం. కొన్ని లక్షల కోట్ల టన్నుల యొక్క మెట్రిక్ టన్నుల యొక్క అవ్వడు. నిన్నాకములు ఒకటి ఇంతకుముందు మీరు చెప్పిన దానికి సమాధానం ఏంటంటే, గంధమాల కాడ వైకో బరికాయ పెట్టాడు. గంధమాల నీళ్ళకి వస్తాయన్న, మూసీ ప్రాజెక్టుకు రిపోర్ట్ పంపిండి అన్న. మూసీకి ప్రతి ప్రాజెక్టుకు మూసీ ప్రక్షాళన కోసము ఒక డిపిఆర్ పంపాడు. ఆ డిపిఆర్లు ఏం పంపిడు తెలుసా అన్న? కాళేశ్వరం నీళ్లను తోటి దీన్ని శుద్ధి చేస్తామని పంపాడు. అంటే కాళేశ్వరం నీళ్ళతోటి మూసీని శుద్ధి చేస్తాను, కాళేశ్వరం నీళ్ళతో వచ్చినటువంటి గంధమాల కాడ కొబ్బరికాయ కొడతాం, కాళేశ్వరం నీళ్ళతో ఏం జరగలేదని చెప్తాం. ఇది రావా? నిన్న అరటిపండు
తొక్క ఒలిచిపెట్టి పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్లో చెప్పాడు. ఇవాళ కూడా మేము నమ్ముతున్నాం, ఒక నిప్పు కణికల్లో వచ్చి నికార్సుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంలో భాగంగా ఎదిగిన నాయకులు వాళ్ళు భయపడతారని ఒక తప్పుడు ప్రచారం, కమిషన్ ముందు హాజరవుతారని ఒక ప్రచారం, కడిగిన ముత్యం లాగా సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ఇది కపట నాటకాలు కుట్రలన్నీ బట్టబయలై తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. రేవంత్ పాలనకు ఇది కాలం చెల్లేదానికి ఇవి సంకేతాలు. మన విచారణలో భాగంగా అవినీతి జరిగిందని తేలితే రేపు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అసలు అదే చెప్తున్నాం కదా, అసలు విచారణే తప్పుడు విచారణ అట్లాంటిది ఏం లేదు. మన కళ్ళ ముందు సత్యాలు కనబడుతున్నాయని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గీ అరెస్టులకు, గీ కమిషన్లకు, గీ వీటికి భయపడే పార్టీ కాదు. ప్రాణత్యాగాలకు సిద్ధపడి 70 ఏళ్ల తెలంగాణ ప్రజలు సాకారం చేసుకున్నది ఈ అసలు అత్యంత బలహీనమైనటువంటి పిరికి ముఖ్యమంత్రి ఈ దేశంలో రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇలా హరీష్ రావు గారు హాజరైన నేపథ్యంలో రేపటి రోజున ఎలా ఉండబోతుంది అంటారు? నిజాయితీగా చేసిన పనులు నిజాయితీగానే ఉంటాయి కాబట్టి ప్రజలు గమనిస్తారు. వీళ్ళు ఏంటంటే హడావుడి చేసేసి ఏదో తప్పిదం జరిగింది అని అంటారు. వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే. వాళ్ళు చేసే పాలన ఏందో తెలుస్తుంది. ఇంద్రమ పాలన కాదు, ఇది అరాచకమైన పాలన అని ప్రజలు మొత్తము చీకొట్టేది. ఫస్ట్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలలనే సరిపోయింది. హైడ్రామాలు పెట్టారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన కాడ నుంచి కూడా ప్రజలకు న్యాయంగానే ఉంది, ప్రజల మద్దతుగానే ఉన్నది. ప్రజలు కూడా బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారు. ఇది న్యాయమైన పాలనే. హరీష్ భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా, మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ఒక ఎవిడెన్స్ కూడా చేయలేరు. ఇలా హరీష్ అన్న వేయండి కదా, ఇప్పుడు ఇంకొక అరగంటకైతే బయటకు వస్తాడు. అదేం లేదు. అంటే ఈ విచారణలో భాగంగా అవినీతి జరిగిందని తేలితే మరి రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఊహించుకోవడానికే ఛాన్స్ లేదాడ, ఊహించుకోవడానికే ఛాన్స్ లేదని నేను అంటున్నా. ఎలాంటి తప్పు జరగలేదు, తప్పిదమే జరగలేదు.